హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి మరియు రేషన్ తీసుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం అనేది. సో మరి రేషన్కి సంబంధించి అయితే కూడా మరో 2 వస్తువులు అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే రేషన్కి సంబంధించి అయితే కూడా వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూసి వీడియో అయితే తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. సో అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. చాలా మందికి అయితే తెలియదు కదా ఇన్ఫర్మేషన్ అనేది. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక మనకు రేషన్ కార్డుకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఏపీ సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్ కార్డు ఉన్న వారికి జూలై నుంచి అయితే కూడా రాగులు పంపిణీ చేస్తామని అయితే పౌర సరఫరా శాఖ వారైతే తెలిపారండి. ప్రస్తుతం రాయలసీమలో 8 జిల్లాల్లో వీటిని అయితే పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు సంబంధించి విస్తరించనుంది. అంటే కూడా మనకు తొందరలోనే ఇస్తారని అయితే కూడా చెప్పడం జరిగింది. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారని అయితే చెప్పింది. అటు జూలై నుంచి సత్యసాయి మరియు చిత్తూరు, తిరుపతి జిల్లాలో అయితే రేషన్ కార్డుకు జొన్నలు పంపిణీ అయితే కూడా చేస్తున్నారు. సో రాగులు, జొన్నలు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం అయితే పొందవచ్చు అని అయితే చెప్పడం జరిగిందండి. అంటే మీకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే బియ్యం అయితే తీసుకుంటూ ఉంటారు కదా యథావిధిగా. ఆ బియ్యానికి బదులు అంటే గత ప్రభుత్వం అనేది ఓన్లీ బియ్యం అయితే ఇచ్చేవారు కదా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్కి సంబంధించి బియ్యం అనేది తీసుకుంటే కనుక రాగులు అయితే అంటే బియ్యంకి బదులుగా రాగులు అయితే కూడా తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అంటే మీకు ఒకవేళ జొన్నలు, రాగులు అనేది అంటే కొన్ని జిల్లాలో అయితే రాగులు బదులుగా జొన్నలు అయితే ఇస్తున్నారు, ఇంకొన్ని జిల్లాలో అంటే పూర్తిగా బియ్యం ఒకటే ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మీకు జొన్నలు అంటే జొన్నలైనా తీసుకోవచ్చు లేదా రాగులైనా తీసుకోవచ్చు. అవి 2 వద్దనుకుంటే మొత్తం అయితే కూడా మీరు బియ్యం అనేది అయితే కూడా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ అయితే బియ్యం అయితే ఇస్తారండి, దాంతోపాటు మీకు రాగులు కావాలా జొన్నలు కావాలా అని అయితే రెండిట్లో అయితే చాయిస్ అయితే ఇస్తారు. ఆ 2 వద్దనుకుంటే కనుక డైరెక్ట్గా బియ్యం అనేది అయితే రాగులు ఎంత ఇస్తారో క్వాంటిటీ అంతకే అయితే కూడా రైస్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ రేషన్కి సంబంధించి మీకు రేషన్ అనేది రావాలంటే కంపల్సరీగా రేషన్ కార్డు అనేది అయితే మీకు ఈకేవైసీ అయితే ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డులో మనకు ప్రతి ఒక్కరికైతే నేమ్స్ అనేది అయితే ఉండాలి. మరి ఈ జూలై నుంచి అయితే కూడా మనకు రాగులు, జొన్నలు అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారు. కొన్ని జిల్లాల్లోనే ఇస్తున్నారు కాబట్టి మరి ఇంకొన్ని రోజుల్లో లేదా జూలైలో కాకున్నప్పటికీ కూడా ఆగస్టులో అయితే మొత్తానికి అయితే కూడా అన్ని జిల్లాలకైతే కూడా పంపిణీ అయితే చేస్తాము రాగులు, జొన్నలు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అయితే ఇచ్చారు కాబట్టి గత ప్రభుత్వం అనేది ఇప్పుడు బియ్యంతో పాటు రాగులన్నా జొన్నలన్నా తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అవి 2 ఇష్టం లేని వారు బియ్యం అయితే కూడా పూర్తిగా పొందవచ్చు అని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో మనకు జూలై నుంచి అయితే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అయితే రేషన్ కార్డుకు సంబంధించి జొన్నలు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డుకు సంబంధించి. మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేసి, షేర్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద కామెంట్లు అయితే